ఇది త్రేతాయుగం. మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా సమస్త మానవాళిని అనుగ్రహించిన దివ్యకాలం. ధర్మోద్ధారకులైన అవతారమూర్తుల ఆవిర్భావాలు అసాధారణ దివ్య సంఘటనలతో కూడి ఉంటాయి. పవిత్రమైన సరయూ నదీ తీరంలో దశరథ మహారాజు పుత్రుడి కోసం పుత్రకామేష్టి అనే యాగం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఈ యాగాన్ని సఫలంగా జరిపించగల వ్యక్తి ఒక్కరే అని సూర్యవంశానికి రాజగురువైన వశిష్ఠ మహర్షి సెలవిచ్చారు. ఆ మహాపురుషుడు విభాండక మహర్షి పుత్రుడు, కశ్యప ప్రజాపతి పౌత్రుడు ఋష్యశృంగ మహర్షి. యాగం సంపూర్ణం కాగా శ్రీరామచంద్రుడు దశరథుడికి పుత్రుడై అవతరించాడు. ఆ అవతారమూర్తి సాన్నిధ్యం యావత్ భారతవర్షంలో నేటికీ ప్రత్యక్షమే. పడమటి కనుమల్లో పవిత్రమైన తుంగభద్రా తీరంలో నేడు శృంగేరి అని పిలువబడే ప్రదేశంలో విభాండక మహర్షి తన పుత్రుడైన ఋష్యశృంగ మహర్షిని ఏకాంతంగా పెంచాడు. స్వచ్ఛమైన వైదిక బ్రహ్మచారిగా పెంచడం వల్ల ఏ పాపమెరుగని నిర్మల స్వభావంతో అతడు పెరిగాడు. ఋష్యశృంగ మహర్షి యొక్క బాల్యం గడిచిన చోట ఒక చిన్న కొండ మీద ఒక శివలింగం ఉండింది. ఆ లింగం యొక్క ఆవిర్భావం, చరిత్ర తన తండ్రి అయిన విభాండక మహర్షితో ముడిపడి ఉన్నవి. ఋష్యశృంగ మహర్షి తన తండ్రితో పాటు ఈ లింగాన్ని అర్చిస్తూ సుదీర్ఘకాలం గడిపి అతిమానుషాలైన శక్తి సంపదల్ని సంపాదించారు. ఈ దివ్య శక్తుల వల్ల, తన నిర్మలమైన పెంపకము వల్ల, స్వచ్ఛ స్వభావం వల్ల శ్రీరామావతారానికి ఋష్యశృంగ మహర్షే తగిన సాధనమయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ ఈ మహర్షులిద్దరికీ పరశివావతారులైన శంకర భగవత్పాదులకు ఉన్న సంబంధాన్ని తెలిపే కథ. శ్రీ శంకర భగవత్పాదులు ఈ లింగాన్నే ఆరాధించి ఈ చోటునే ధర్మజ్యోతి అయిన తన తొలి ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు. ఈ కథ నేటికీ మన కళ్ళెదుట విరాజిల్లే ఈ శివలింగం యొక్క దివ్యగాథ. యస్యాహురాగమవిదః పరిపూర్ణశక్తేరంశే కియత్యపి నివిష్టమముం ప్రపంచం తస్మై తమాలరుచిభాసురకంధరాయ నారాయణీ సహచరాయ నమః శివాయ. శ్రీమతే శంకరార్యాయ ధీమతేద్భుతశక్తయే నమోస్త్వద్వైతసిద్ధాంతస్థాపనోపాత్తమూర్తయే. అస్య జగతః సృష్టిస్థితిసంహారకారకः సర్వజ్ఞః సర్వశక్తః దుష్టశిక్షణ శిష్టపరిపాలన ధురంధరः భక్తజనానుగ్రహార్థం లీలాగృహీత నైకాకారः పరమార్థతస్తు నిరాకారः
నిర్గుణః సచ్చిత్సుఖస్వరూపः బ్రహ్మాది స్తంభపర్యంతస్య నిఖిల ప్రాణిగణస్య ఆత్మభూతః స్వమహిమ ప్రతిష్ఠితః పరమాత్మా విరాజతే. అస్మత్పూర్వజాః మహర్షయః సాంసారికాన్ భోగాన్ తుచ్ఛాన్ మన్వానాః భగవదనుగ్రహమేకమేవ సర్వోత్కృష్టం మన్వానాః తదర్థం అత్యుగ్రాణి తపాంసి అన్వతిష్ఠన్ తైః తపోభిః భగవంతం ప్రాసాదయన్ ఇత్థం ప్రసాదితః భగవాన్ తాన్ మహర్షీన్ అనుజగ్రాహ. తేన భగవతా అనుగృహీతాః మహర్షయః జన్మమరణ ప్రవాహరూపస్య అనేక దుఃఖ సంకులితస్య అస్య సంసారస్య నాశకరం అద్వైత తత్వ జ్ఞానం సంప్రాప్య అస్మాత్ సంసారాత్ ముక్తాః అభూవన్. సప్తర్షులలో ఒకరైన కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టిన ఇద్దరు మునివర్యులు విభాండక మహర్షి మరియు ఋష్యశృంగ మహర్షి కర్ణాటకలో ఉన్న శృంగేరి అనే ప్రాంతంలో నడయాడి ఆ భూమిని పవిత్రితం చేశారు. తత్ర సమస్త వసుధా మండల మండనాయమానే అస్మిన్ శృంగగిరి క్షేత్రే త్రేతాయుగే కశ్యప ప్రజాపతి అన్వవాయ భూషణః నిఖిల మునికుల తిలకః నిఖిల జగత్ నిగ్రహానుగ్రహ సమర్థః యోగ సంసిద్ధః భగవాన్ విభాండకమునిః ఆసీత్. ఏవమేవ యస్య క్షణమేకమపి దివ్యం సాన్నిధ్యం యస్మిన్ ప్రదేశే భవతి సహ ప్రదేశః మరుభూమిరూపోపి సద్యః సద్వృష్టియుక్తః సస్యసమృద్ధశ్చ భవతి. తాదృశః మహామహిమ సంపన్నః తపసా శక్త్యా జ్ఞానేన చ స్వపితరమపి అతిశయానః నిఖిలలోకవంద్యః భగవాన్ ఋష్యశృంగమునిః తస్య విభాండకమునేః పుత్రః ఆసీత్. శ్రీ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు ఋష్యశృంగగిరి అని నామధేయాన్ని పొంది నేడు శృంగేరి అని ప్రసిద్ధి చెందింది. ఇటువంటి మహర్షుల చేత పవిత్రితమైన ఈ క్షేత్రానికి 12 శతాబ్దాల క్రితం జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు విచ్చేశారు. ఆ పరమేశ్వరావతారులు అద్వైత ప్రచారార్థం దిగ్విజయ యాత్ర చేస్తూ భారతదేశం నలుమూలలా పర్యటించారు. వారు శృంగేరికి విచ్చేసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. మండుటెండలో కృషిస్తున్న కప్పకు ఒక పాము తన పడగ విప్పి నీడనిస్తూ కనబడింది. మైత్రీ భావంతో నిండి వైరమెరుగని ఆ వాతావరణం మహర్షుల దివ్య తపస్సు యొక్క ఫలితమని భగవత్పాదులు గ్రహించారు. భగవత్పాదుల గురువులైన
గోవింద భగవత్పాదుల వారు పతంజలి అవతారంగా భావించబడతారు. పతంజలి మహర్షి బోధించిన అష్టాంగ యోగము తపస్సుకి, నిర్వైర భావానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతోంది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు యోగం యొక్క అష్టాంగాలని ప్రసిద్ధం. తత్ర ఏతేషాం యోగానాం సంసిద్ధేః సూచకాని లింగాని భగవతైవ పతంజలిమునినా ఉపదిష్టాని సంతి. యదా యోగి ఇమాని లింగాని ప్రాప్నోతి తదానీం తస్య యోగసిద్ధిః సంజాతా ఇత్యవగంతవ్యం ఇత్యభిప్రాయేణ భగవతా పతంజలిమునినా ఇమాని లింగాని సూత్రైః ఉపదిష్టాని సంతి. తత్ర అహింసాఖ్యః యః యోగः అస్తి తస్య సంసిద్ధేః సూచకం లింగం అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః ఇతి సూత్రేణ ఉపదిష్టం వర్తతే. ఇత్యుక్తే యదా సాధకः అహింసాఖ్యే యోగే సమ్యక్ ప్రతిష్ఠితో భవతి తదా తత్సన్నిధౌ పరస్పరవైరిణోపి గోవ్యాఘ్రాదయः ప్రాణినः స్వవైరత్యాగం కృత్వా పరస్పరం సౌహార్దయుతాః భవంతి इति अस्य सूत्रस्य अर्थः. भगवतः विभाण्डकमुनेः ऋष्यशृङ्गमुनेश्च तपो महिम्ना अस्मिन् शृङ्गगिरिप्रदेशे विद्यमानाः सर्वेपि प्राणिनः स्ववैरं परित्यज्य सौहार्दयुताः आसन्. सनातनस्य वर्त्मनः सदैव पालनाय यश्चतुर्दिशासु सन्मठान् चकार लोकविश्रुतान्. विभाण्डकात्मजाश्रमादिषु स्थलेषु पावनन्तमेव సహజ శత్రువుల్లో కూడా మైత్రీ భావాన్ని నింపే ఆ ప్రదేశాన్ని చూచి భగవత్పాదులు వారి 4 పీఠములలో మొదటిదైన దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠమును అక్కడే స్థాపించారు. ఆ పీఠంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ శారదాదేవిని ప్రతిష్ఠించారు. వారి మఠాంనాయానుశాసనంలో భగవత్పాదులు దక్షిణాంనాయ మఠానికి దేవతగా శారదాంబనే కాక ఒక పురాతనమైన లింగాన్ని కూడా నిర్దేశించారు. ఆ లింగమే శ్రీ మలహానికరేశ్వరుడు. ఈ లింగం యొక్క మూలాలు బ్రహ్మాండ పురాణంలో తుంగభద్ర మాహాత్మ్యంలో వర్ణించబడ్డాయి. తుంగభద్ర మాహాత్మ్యం ప్రకారం తుంగానది తూర్పుగా, ఆపై ఉత్తరంగా, మళ్లీ తూర్పుగా ప్రవహించే చోటు ఋష్యశృంగ మహర్షి యొక్క ఆశ్రమ స్థలం. వారి తండ్రి అయిన విభాండక మహర్షి మలహానికర లింగం యొక్క ఆవిర్భావంలో కీలకమైన పాత్రను పోషించారని కూడా పురాణం చెబుతోంది. హిరణ్యాక్షాది దుష్టదైత్యవధార్థం పృథివ్యుద్ధరణార్థంచ వరాహరూపేణ అవతీర్ణస్య భగవతః దంష్ట్రాంతరాత్ సముద్భూతయా శ్రీ తుంగభద్రా నద్యా అయం ప్రదేశః, అయం శృంగగిరి ప్రదేశః అత్యంతం పరిపూతః వర్తతే. సోయం ప్రదేశః
एतस्य मुनियुगलस्य तपो महिम्ना निरतिशय माहात्म्ययुक्तः समपद्यत। तत्र भगवता श्री विभाण्डकमुनिना अस्मिन् शृङ्गगिरिप्रदेशे कस्मिंश्चित् पर्वतशिखरे भगवतः श्रीपरमेश्वरस्य अनुग्रहप्राप्त्यर्थम् अत्यन्तं कठिनं तपः अनुष्ठितमासीत्। तुङ्गभद्रामाहात्म्ये अयं विषयः प्रतिपादितः वर्तते। तत्र कृष्णाजिनपरीधानः कृतदर्भासनो मुनिः जपन् पञ्चाक्षरीं शैवीम् आस्ते 300 वत्सरं लिङ्गं प्रादुरभूत्तस्य मलहानिकरं परम् अंहो हानिकरं लिङ्गं मलहानिकरं विदुः। कृष्णाजिनपरिधानः कृतदर्भासनो मुनिः जपन् पञ्चाक्षरीं शैवीम् आस्ते 300 वत्सरम्। కృష్ణాజినం ధరించి దర్భాసనంపై కూర్చుని శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించినట్లు ఈ శ్లోకాలు మనకి చెబుతున్నాయి. జపన్ పంచాక్షరీం శైవీం మాస్తే 300 300 ఏళ్లు గడిచాయి. మహర్షి తపస్సుకు సంతోషించి పరమేశ్వరుడు విభాండక మహర్షి ముందు తేజోమయమైన లింగంగా ఆవిర్భవించాడు. ఆ లింగమే శ్రీ మలహానికరేశ్వరుడు. అంహోహానికరం లింగం మలహానికరం విదుః. అంహోహానికరం లింగం మలహానికరం విదుః. మలహానికరం విదుః. तदानीं भगवान् विभाण्डकमुनिः भगवन्तं परमेश्वरं सम्प्रार्थ्य भगवतः अनुग्रहम् अवाप्नोत्. तदानीं भगवान् परमेश्वरः अस्मिन्नेव पर्वताग्रे सदा आचन्द्रार्कं वर्तमानः सर्वानपि भक्तजनान् अनुगृह्णातु इति प्रार्थितः भगवान् परमेश्वरः. तदा प्रभृति लिङ्गरूपेण अत्र उद्भूतः श्रीमलहानिकरेश्वरः इति नाम्ना अस्मिन् शृङ्गगिरिक्षेत्रे पर्वताग्रे विराजमानः अद्यापि सर्वान् भक्तजनान् अनुगृह्णानश्च विराजते. तुङ्गोत्तमाङ्गविलसन् मृगभृत्कलाय शृङ्गाद्रिवासरसिकाय महेश्वराय. तुङ्गोत्तमाङ्गविलसन् मृगभृत्कलाय शृङ्गाद्रिवासरसिकाय महेश्वराय. शीतांशुभास्करकृशानुदृशे भवानी भर्त्रे नमोऽस्तु मलहानिकरेश्वराय. शीतांशुभास्करकृशानुदृशे भवानी भर्त्रे नमोऽस्तु मलहानिकरेश्वराय. शर्वाय कश्यपमुनीन्द्रकुलाब्धिचन्द्र श्रीमद्विभाण्डककृताग्र्यतपः फलाय. शर्वाय
తుంగభద్రా స్నానము చేసి మలహానికరేశ్వరుడి దర్శనం చేసుకున్న వారికి సకల పాపక్షయము, శరీరమును విడిచిన పిమ్మట దివ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వచనం. తుంగా స్నానాత్ తథా జప్యాత్ మలహానీశ దర్శనాత్ బ్రహ్మలోకమవాప్నోతి తతః శివపురం వ్రజేత్ ఇది తుంగభద్రాయాం స్నానం కృత్వా యః భగవతః శ్రీమలహానికరేశ్వరస్య దర్శనం ప్రాప్నోతి సః సర్వైరపి పాపైః విముక్తః సన్ బ్రహ్మలోకం గత్వా తత్ర బహూన్ భోగాన్ అనుభూయ తదనంతరం శివపురం వ్రజేత్ భగవతః శివస్య సాన్నిధ్యం ప్రాప్నోతి ఇది అస్య శ్లోకస్య అర్థః. ఏవమేవ యః భగవతః శ్రీమలహానికరేశ్వరస్య దర్శనం ప్రాప్నోతి సేవాంచ కరోతి సః భగవతః అనుగ్రహం అవాప్య క్రమేణ అవిద్యా తత్కార్యరూపం సంసారాఖ్యం మలం అతీత్య పరబ్రహ్మణి లీనః మోక్షం ప్రాప్నోతి ఇది అస్య శ్లోకస్య గూఢః అర్థః అస్తి. మలహానికరం లింగం విభాండకసుపూజితం. అతః మలస్య పాపస్య ఏవం అవిద్యా తత్కార్యరూపస్య అనేక దుఃఖ సంకులితస్య సంసారాఖ్యస్య అస్య మలస్య హానిం కరోతి ఇతి కృత్వా అత్ర వర్తమానః భగవాన్ శ్రీమలహానికరేశ్వరः ఇత్యుచ్యతే. అత ఏవ ఇదం పురాణవచనమస్తి అంహోహానికరం లింగం మలహానికరం విదుః ఇది. शृङ्गाद्रिदेशिकवरेण्यसुपूजिताय नम्राखिलेष्टपरिपूरणतत्पराय शृङ्गाद्रिदेशिकवरेण्यसुपूजिताय नम्राखिलेष्टपरिपूरणतत्पराय हस्तोकदुःखकृदवग्रहवारकाय स्तु मलहानिकरेश्वराय हस्तोकदुःखकृदवग्रहवारकाय नित्यं नमोऽस्तु मलहानिकरेश्वराय. పలు సందర్భాలలో మలహానికరేశ్వరునికి అర్చన చెయ్యడం భగవత్పాదుల కాలము నుండి శృంగేరి జగద్గురువుల ఆనవాయితీ. శతాబ్దాలుగా దేవతా సన్నిధులు నిర్మించి, జీర్ణోద్ధరణలు జరిపించి, ఉత్సవాలు సలిపి శ్రీ మలహానికరేశ్వరుని దేవాలయాన్ని జగద్గురువులు అభివృద్ధి చేశారు. శారదాపీఠం యొక్క 24వ అధిపతులైన జగద్గురు శ్రీ అభినవ నృసింహ భారతి మహాస్వామివారు ఒకనాడు ఈ దేవాలయానికి విచ్చేసినప్పుడు మహాగణపతి సన్నిధి కూడా ఉండాలని వారికొక సంకల్పం కలిగింది.
అనుష్ఠాన బలంతో మంత్రసిద్ధులైన జగద్గురువులు మహాగణపతి యొక్క దివ్యమంగళమూర్తిని ధ్యానించి మహాగణపతి మంత్రాన్ని జపించి ఒక పసుపు కొమ్ముతో అక్కడి దేవాలయ స్తంభం మీద గణపతి ఆకారాన్ని చిత్రించారు. తస్మిన్ స్తంభే యత్ర జగద్గురుభిః మహాగణపతేః ఆకారः లిఖితः వర్తతే తత్ర యథాకారం భగవాన్ మహాగణపతిః ప్రాదురభూత్. యథా ప్రహ్లాదస్య మహాభక్తస్య అనుగ్రహార్థం భగవాన్ నృసింహరూపేణ ఆత్మనః సర్వాంతర్యామిత్వం ప్రకటయన్ స్తంభాత్ ప్రాదురభూత్, ఏవమేవ భగవాన్ మహాగణపతిరపి జగద్గురుభిః సంప్రార్థితః తస్మాత్ స్తంభాంతరాత్ ప్రాదురభూత్. అద్యాపి తస్య భగవతః స్తంభగణపతిః ఇతి ప్రసిద్ధిం గతస్య మహాగణపతేః పూజనమేవ ఆదౌ అస్మాభిః క్రియతే. తదనంతరమేవ భగవతః మలహానికరేశ్వరస్య పూజనం క్రియతే. పదిహేడవ శతాబ్దంలో శ్రీ అభినవ నృసింహ భారతీ స్వామివారి పీఠాధిపత్యంలో మలహానికరేశ్వర దేవాలయానికి జీర్ణోద్ధరణ జరిగింది. శృంగేరి శారదాపీఠం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధిలో అంగమయ్యింది. కెళదిరాజైన వెంకటప్ప నాయకుడు ఆ కార్యాన్ని నిర్వహించాడు. పూర్వం విజయనగరానికి సామంతులై 17వ శతాబ్దంలో స్వయంగా రాజ్యాన్ని నెలకొల్పుకున్న కెళది నాయకులు శృంగేరి సంస్థానానికి శిష్యులు. మలహానికరేశ్వర దేవాలయంలో వెంకటప్ప నాయకుడి కాలం నాటి శిలాశాసనం ఉంది. 1621లో వ్రాయబడిన ఈ శాసనంలో శృంగేరి జగద్గురువులైన శ్రీ అభినవ నృసింహ భారతీ స్వామివారి యందు భక్తిభావంతో ఈ దేవాలయం పునరుద్ధరించబడినట్లు వ్రాసి ఉన్నది. ఈ జగద్గురువు శివగీతా భాష్యాన్ని విరచించారు. శివగీత పద్మపురాణంలో పరమశివుడు శ్రీరామచంద్రునికి బోధించిన వేదాంత గ్రంథము. దేవాలయానికి వచ్చిన నిధులు, మాన్యాలు కేవలం రాజవంశాలు సమర్పించినవే కావు. 15వ శతాబ్దం నాటి శిలాశాసనాల ప్రకారం శృంగేరి సమీప ప్రాంతాల ప్రజలు కూడా వివిధ సేవలకు నిధులు సమర్పించినట్లు మనకు తెలుస్తోంది. 17వ శతాబ్దంలో మలహానికరేశ్వర దేవాలయం విశేషంగా అభివృద్ధిలోకి వచ్చింది. శారదాపీఠం యొక్క 25వ అధిపతులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామివారు జగన్మాతకు ఒక ఆలయాన్ని నిర్మించి భవానీ పరమేశ్వరిని ప్రతిష్ఠించారు. నమామి యామినీ నాథ లేఖాలంకృత కుంతల
कमलां भवानीं भवसन्तापनिर्वापणसुधानदीं नमामि यामिनीनाथलेखालङ्कृतकुन्तलां भवानी भवसन्तापनिर्वापणसुधानदीम्। जगद्गुरु श्रीमद् आद्यशंकर भगवत्पादाचार्याः सौन्दर्यलहरी स्तोत्रे आरंभे शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति इति अवोचन्। तत्र भगवत्याः शक्तिरूपिण्याः जगदम्बायाः सम्बन्धं विना भगवान् परमेश्वरः स्पन्दितुमपि न शक्नोति इति जगद्गुरु श्रीमद् आद्यशंकर भगवत्पादाचार्याः शक्तिस्वरूपिण्याः देव्याः वर्णनम् अकार्षुः। तदनुरोधेन भगवतः श्रीमलहानिकरेश्वरस्य सन्निधौ शक्तिस्वरूपिण्याः देव्याः अपि सान्निध्यम् अत्यन्तम् आवश्यकम् इति मन्वानाः जगद्गुरवः श्री सच्चिदानन्दभारती महास्वामिनः भगवत्याः श्री भवानी परमेश्वर्याः एकाम् अत्यन्तं रुचिरां मूर्तिं निर्माप्य तत्र यथाशास्त्रं स्वकरकमलाभ्यां प्रत्यतिष्ठिपन्। जगद्गुरु श्री सच्चिदानन्दभारती महास्वामिनः देवीं भवानी परमेश्वरीं प्रतिष्ठाप्य तदनन्तरं भगवत्याः पूजनार्थं विशिष्टां व्यवस्थां कल्पयित्वा प्रतिवर्षं श्रीमलहानिकरेश्वरस्य श्रीभवानी परमेश्वर्याश्च कल्याणमहोत्सवः अवश्यम् आचरणीयः इति आज्ञाम् अकार्षुः। तदनुरोधेन प्रतिवर्षं वैशाखशुक्लद्वादश्यां गिरिजाकल्याणमहोत्सवः महता वैभवेन समनुष्ठीयमानः वर्तते। अस्मत् परापरगुरवः जगद्गुरु श्री सच्चिदानंद शिवाभिनव नृसिंहभारती महास्वामिनः कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा इत्यादिभिः बहुभिः वचनैः बहुधा श्री भवानी मलहानिकरेश्वरौ तुष्टुवुः। शृङ्गाद्रिस्थविवाहमण्डपगतो तुङ्गातटावासिनो कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा कल्याणं तनुतां सौन्दर्येण परस्परं प्रमुदितावन्योन्यचित्तस्थितौ राकाचन्द्रसमानवक्त्रकमलौ पाकाब्जकालङ्कृतौ सौन्दर्येण परस्परं प्रमुदितावन्योन्यचित्तस्थितौ
चन्द्रसमानवक्त्रकमलौ आकाशकालङ्कृतौ शृङ्गाद्रिस्थविवाहमण्टपगतौ तुङ्गातटावासिनौ कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा शृङ्गाद्रिस्थविवाहमण्टपगतौ तुङ्गातटावासिनौ कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा कल्याणं तनुतां समस्तजगतां गौरीगिरीशौ मुदा 17వ శతాబ్దంలో భవానీదేవికి మందిరం నిర్మించబడిన నాటి రాగి రేకులలో 1652లో చేసిన ఒక దానం గురించి వివరాలు కలవు. కేళది వంశీయుడైన శివప్పు నాయకుడు చేయించిన ఈ రాగిరేకులు ఆయనకు శృంగేరి శారదాపీఠం పట్ల, జగద్గురు శ్రీ సచ్చిదానంద భారతీస్వామి వారి పట్ల ఉన్న భక్తి ప్రపత్తుల్ని ప్రకటిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యం యొక్క కాలంలో ఇచ్చిన భూదానాలు, మలహానికరేశ్వరాలయంలో, శారదాంబ దేవాలయంలో, విద్యాశంకర మందిరంలో పూజాది విధి విధానాల రక్షణ కోసం వ్రాసి ఇవ్వబడిన మాన్యాలు ఆ రాగిరేకుల్లో ప్రస్తావించబడ్డాయి. వేదశాస్త్ర ప్రచారార్థం మరిన్ని నిధులు, భూములు వ్రాసి ఇచ్చినట్లు ప్రమాణాలున్నాయి. నేడు మనకు కనబడే దేవాలయ ప్రాకారం, సుందరమైన నందీశ్వరమూర్తి 17వ శతాబ్దంలో నిర్మించబడినవి. కడతలలో అనగా బట్టమీద వ్రాసిన శాసనాలలో శతరుద్రాభిషేకం, లక్షదీపోత్సవం, రథోత్సవం, ప్రదోష పూజ మొదలైన ఉత్సవాలు చేసే విధానాలు, అనావృష్టి కాలంలో పర్జన్య జపం చేసే పద్ధతి లిఖించబడున్నాయి. ఈ కడతల్లో శృంగేరి సమీప ప్రాంతాలలో ఉన్న భక్తులు ఈశ్వర పూజార్థం చేసిన సమర్పణల వివరాలున్నాయి. శృంగేరి జగద్గురువులు దేవాలయానికి పునః ప్రతిష్ఠలు, కుంభాభిషేకాలు, జీర్ణోద్ధరణాలు సకాలములో చేయిస్తున్నారు. 1963లో, 1985లో పీఠం యొక్క 35వ అధిపతులైన జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు అత్యంత వైభవంగా కుంభాభిషేకాలు జరిపించారు. మహాస్వామివారు 13 ఏళ్ల వయసులోనే సన్యసించి కొద్ది సంవత్సరాల్లోనే యోగసిద్ధిని సాధించారు. ఆ క్రమంలో మలహానికరేశ్వరుని దేవాలయం కనబడే విధంగా ఒక కొండపైన ధ్యానం చేసి నిర్వికల్ప సమాధిని పొందేవారు. 2023లో శృంగేరి శారదాపీఠం యొక్క 36వ ఆచార్యులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు చక్కని రాజగోపురాన్ని మలహానికరేశ్వర దేవాలయానికి నిర్మింపజేసి శుభకృన్మాఘకృష్ణ సప్తమి నాడు మహాకుంభాభిషేకోత్సవాన్ని జరిపించారు. సంగీయమాన విభవాయ నిరంజనాయ నిత్యోత్సవాయ నిగమాగమతత్వవిద్ధి సంగీయమాన విభవాయ నిరంజనాయ నిర్వాణదాయ నిజ భక్త తతిశ్చనానా మోహాంధకార మిహిరాయ నమః శివాయ నిర్వాణదాయ
ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಒಂದು ಬೆಟ್ಟಕ್ಕೆ ಒಂದು ನಾಮಧೇಯವನ್ನು ಒಂದು ಅರ್ಪಣೆ ಮಾಡಬೇಕು ಅಂತ ನಮ್ಮ ಗುರುಗಳಲ್ಲಿ ನಾವು ಕೇಳಿಕೊಂಡಾಗ ಆಗ ನಮ್ಮ ಗುರುಗಳು ಇದಕ್ಕೆ ಈಶ್ವರಗಿರಿ ಅಂತ ಒಂದು ಹೆಸರನ್ನು ನಮ್ಮ ಗುರುಗಳು ಸೂಚಿಸಿದರು, ಅರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಆದ್ದರಿಂದ ಆ ಈಶ್ವರ, ಆ ಮಲಹಾನಿಕರೇಶ್ವರ ಅಲ್ಲಿ ಇರುವುದರಿಂದ, ಆ ಈಶ್ವರನ ಒಂದು ಸಾನ್ನಿಧ್ಯ ಆವಾಗಿಂದ ಇಲ್ಲಿರುವುದರಿಂದ ಇನ್ನು ಮೇಲೆ ಎಲ್ಲರೂ ಇದಕ್ಕೆ ಈಶ್ವರಗಿರಿ ಅನ್ನುವಂತಹ ಹೆಸರಿನಿಂದ ವ್ಯವಹಾರ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಗುರುಗಳು ಅರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಆ ಈಶ್ವರಗಿರಿ ಅಂತ ಹೇಳಿದರೆ ಆ ಈಶ್ವರನ ಒಂದು ನಾಮವನ್ನು ನಾವು ಉಚ್ಚಾರಣೆ ಮಾಡಿದ ಹಾಗಾಗುತ್ತೆ. ಏವಂ ಶಿವರಾತ್ರ್ಯಾದಿ ವಿಶಿಷ್ಟ ಸಂದರ್ಭೇಷು ಶ್ರೀ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರೈಃ ಜಗದ್ಗುರುಭಿಃ ನಿಯಮೇನ ಸ್ವಕರಕಮಲಾಭ್ಯಾಂ ಭಗವತಃ ಪೂಜಾದಿಕಮಪಿ ಕ್ರಿಯತೆ. ತತ್ರ ಶಿವರಾತ್ರ್ಯುತ್ಸವ ಸಂದರ್ಭೆ ಜಗದ್ಗುರವಃ ಸ್ವಕರಕಮಲಾಭ್ಯಾಂ ಭಗವತಃ ಮಹಾಪೂಜಾಂ ಕುರ್ವಂತಿ. ಏವಂ ರಾತ್ರೌ ಶ್ರೀಚರಣೈಃ ಆದಿಷ್ಟೈಃ ಅರ್ಚಕೈಃ ತತ್ರ ಭಗವತಃ ಯಾಮಚತುಷ್ಟಯೇಪಿ ವಿಶಿಷ್ಟಾ ಪೂಜಾ ಕ್ರಿಯತೆ. ಏವಂ ಅನಂತರಂ ಭಗವತಃ ಶ್ರೀಮಹಾರಥೋತ್ಸವಃ ಅಪಿ ಕ್ರಿಯತೆ. ಏವಮೇವ ಜಗದ್ಗುರವಃ ಪ್ರತಿವರ್ಷಂ ಯದಾ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಅನುಷ್ಠಾನಂ ಕುರ್ವಂತಿ ತತಃ ಪ್ರಾಕ್ ಶ್ರೀಮಲಹಾನಿಕರೇಶ್ವರಸ್ಯ ಸನ್ನಿಧಿಂ ಪ್ರದೋಷಕಾಲೆ ಗತ್ವಾ ತತ್ರ ಭಗವತಃ ಅನುಜ್ಞಾಂ ಅವಾಪ್ಯ ಅನಂತರಂ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಅನುಷ್ಠಾನಂ ಆರಭಂತೆ. ಅಂತೆಪಿ ಚ ಸೀಮೋಲ್ಲಂಘನಕಾಲೆ ಪುನಃ ಮಲಹಾನಿಕರೇಶ್ವರ ಕ್ಷೇತ್ರಂ ಗತ್ವಾ భగవతః దర్శనంచ విదధతి. ప్రతి సంవత్సరం మలహానికరేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్త విధి విధానాలతో సంప్రదాయానుసారంగా అనేక ఉత్సవాలు జరుగుతాయి. సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝల ఝలం చలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమ చంచల పదంజనన భంజనకరం కదంబ రుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగలం చిదంబుదమణింబుధ హృదం భుజరవిం పరచిదంబరనటం హృది భజ పరచిదంబరనటం హృది భజ హరం త్రిపురభంజనమనంతకృతకంకణమఖండదయమంతరహితం విరించి సురసంహతి పురందర విచింతిత పదంతరుణచంద్రముకుటం పరం పదవిఖండితయమం భసితమండితతనుం మదనవంచన పరం చిరంతనమముం ప్రణత సంచిత నిధిం పరచిదంబరన. अवन्तमखिलं जगदभङ्गगुणतुङ्गममतन्धृतविधुं सुरसरेत् तरङ्गनिकुरुम्बधृतिलं पटजटं शमनडम्बरहरं भवहरं शिवं दशदिगम्बरविजृम्भितकरं करलसन्मृगशिशुं पशुपतिं हरं शशिधनं जयपतङ्गनयनं परचिदम्बरनटं हृदि भज परचिदम्बरनटं हृदि भज अनन्तनवरत्नविलसत्कटककिङ्किणि झलञ्झलझलञ्झलरवम् मुकुन्दविधिहस्तगतमद्दललयध्वनिधिमिद्धिमितनर्तनपदम् शकुन्तरथ बर्हिरथ नन्दिमुखदन्तिमुखभृङ्गिरिटिसङ्ग
चिदम्बरनटं हृदि भज శ్రీ శంకరాచార్యులు చేసిన ఉపదేశాలు, వారు ప్రవర్తింపజేసిన ఆరాధనా విధానాలు శాశ్వతాలు. భగవత్పాదుల దివ్య సంప్రదాయము, ఆదేశాలు శృంగేరి జగద్గురువుల మార్గనిర్దేశంలో లోక కళ్యాణార్థం శ్రద్ధాపూర్వకముగా పాలించబడుతున్నాయి. ఆ క్రమంలో శృంగేరి జగద్గురువుల జీవితాలలో కొన్ని సంఘటనలు పునరావృత్తి అవ్వడం ఆశ్చర్యం కాదు. ప్రతిపక్షం ప్రదోష దివసే తత్ర మలహానికరేశ్వర సన్నిధిం గత్వా భగవతః దర్శనమపి అస్మాభిః క్రియతే. అయంచ కశ్చన సంప్రదాయः వర్తతే. యదా బహుభ్యः వర్షేభ్యः ప్రాక్ అస్మాకం మనసి ప్రదోషదివసే భగవతః శ్రీ మలహానికరేశ్వరస్య దర్శనం కర్తవ్యం ఇతి ఇచ్ఛా సముత్పన్నా ఆసీత్. తదనీం వయం అస్మద్గురుచరణానాం ఆజ్ఞామవాప్య మలహానికరేశ్వర సన్నిధిం గత్వా తత్ర దర్శనం విధాయ పునః అస్మద్గురుచరణానాం సన్నిధిం ప్రతి ఆగచ్ఛామ. తదనీం అస్మద్గురుచరణైః ప్రాయః 40 వర్షేభ్యः ప్రాక్ యః సందర్భः ఆసీత్ యశ్చ తదానీంతనైః శ్రీమఠీయ సేవకజనైః గ్రంథే పుస్తకే లిఖితः ఆసీత్ స సందర్భः గురుచరణైః ప్రాదర్శి. తత్ర అయం విషయः వర్తతే. అస్మత్ పరాపర గురుచరణాః ఏతత్పీఠస్య 33 అధిపతయः జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామినः స్వగురుచరణానాం ఏతత్పీఠస్య 32తమ అధిపతీనాం జగద్గురు శ్రీమన్ నృసింహభారతీ మహాస్వామినాం అనుజ్ఞామవాప్య ప్రదోష దివసే భగవతః శ్రీ మలహానికరేశ్వరస్య దర్శనం కర్తుం అగచ్చన్ ఇతి సోయం సందర్భः పుస్తకే తదానీంతనైః శ్రీమఠీయ సేవకజనైః లిఖితः వర్తతే. ఏవమేవ తైః గురుచరణైః శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామిభిః నియమేన ప్రతిపక్షం ప్రదోష దివసే తత్ర మలహానికరేశ్వర దర్శనం క్రియమాణమాసీత్ ఇది ప్రాచీనానాం శ్రీమఠీయ గ్రంథానాం పుస్తకానాం అవలోకనేన స్పష్టం ప్రతీయతే. ఈదృశరీత్యా విశేషతః సర్వేపి ఏతత్ పీఠాధిపతయः భగవతः మలహానికరేశ్వరస్య విశిష్టాం సేవాం విదధానాః సంతి. शान्तामानसहंसं कान्तारासक्तमुनिवरैः सेव्यम्. శృంగేరి శారదాపీఠం యొక్క ఆచార్యులతో మరొక చరిత్ర ముడిపడి ఉంది. శృంగేరికి దగ్గరలో ఉన్న కిగ్గా అనే ఊరిలో అతి ప్రాచీనమైన శ్రీ ఋష్యశృంగేశ్వరుని దేవాలయం ఉంది. తన పాదస్పర్శ జరిగిన భూమిలో సకాల వృష్టిని కలిగించే ఋష్యశృంగ మహర్షి ఈ లింగాన్ని అర్చించి ఆ లింగంలోనే లీనమయ్యారు. శృంగేరి జగద్గురువులు ధర్మ ప్రచారానికి విజయయాత్రకు బయలుదేరేటప్పుడు మొట్టమొదట ఈ ఆలయమును తప్పక దర్శించడం ఆనవాయితీ. శ్రీ ఋష్యశృంగేశ్వరుడు, శ్రీ మలహానికరేశ్వరుడు అనే 2 లింగాల అనుగ్రహంతో జగద్గురువులకు అసాధారణ ప్రఖ్యాతి కలిగింది. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరాः జగద్గురవः స్వవిజయయాత్రాసు యత్ర యత్ర గచ్చంతి తత్ర సర్వత్రాపి బహూని వర్షాణి దుర్భిక్షేణ
पीडिताः अपि प्रदेशाः अनुपदमेव महत्या वृष्ट्या युक्ताः सस्यसमृद्धाः भवन्ति इति असाधारणं यशः एतत् पीठाधीश्वराणां वर्तते। तत्र ईदृशस्य यशसः बीजम् इदमस्ति भगवतः श्रीमलहानिकरेश्वरस्य एवं भगवतः श्री ऋष्यशृङ्गमुनेश्च कृपा एव। भगवान् मलहानिकरेश्वरः यदा दुर्भिक्षं भवति तदानीं जगद्गुरुभिः सम्प्रार्थितः सम्यक् वृष्टिं प्रयच्छति। एवं यदा अतिवृष्टिः भवति तदानीम् अपि जगद्गुरुभिः सम्प्रार्थितः वृष्टिं नियच्छति च। इदं बहुवारं बहुभिः जनैः प्रत्यक्षतः अनुभूतं वर्तते। మలహానికరం లింగం శ్రీరామచంద్రుడి కాలం నాటి చరిత్ర గల శ్రీ మలహానికరేశ్వరుడిని దర్శించుకోగలగడం మన సుకృత విశేషం. ఆ మలహానికరేశ్వరుని దర్శించినప్పుడల్లా మనకు విభాండక మహర్షి మరియు ఋష్యశృంగ మహర్షి చేసిన అమోఘ తపస్సు స్మృతిపథానికొస్తుంది. ఈ మలహానికరేశ్వర దేవాలయాన్ని సంరక్షించిన శంకర భగవత్పాదుల పట్ల, శృంగేరి శారదాపీఠం యొక్క జగద్గురువుల పట్ల అమితమైన కృతజ్ఞత కలుగుతుంది. సనాతన ధర్మం యొక్క చరిత్ర మనకి ఒక అత్యున్నత సత్యాన్ని తెలుపుతోంది. మహాపురుషుల ఆవిర్భావాలు, నిర్యాణాలు లోకానికి మంగళాన్ని కలిగిస్తాయి. వారి శరీరాన్ని విడిచే సమయంలో కూడా మహాత్ములు మనకు పరతత్వమైన పరబ్రహ్మని నెత్తికి తీసుకొస్తారు. విభాండక మహర్షి యొక్క చివరి క్షణాలు అత్యద్భుతాలు. ఆ ముని తన జీవితమంతా మలహానికరేశ్వరుడి ఆరాధనకి అంకితం చేశారు. తన జీవితం యొక్క అంతిమ క్షణాలలో విభాండక మహర్షి భగవంతుడైన మలహానికరేశ్వరుని యందే లీనమయ్యారు. ఈ విధంగా లింగంలో లీనమవ్వడం పరమాత్మ సాయుజ్యానికి చిహ్నం. यस्मिन् विभाण्डकमुनिर्निजबोधयुक्तः एकी बभूव विनिवृत्तसमस्तबन्धः। यस्मिन् विभाण्डकमुनिर्निजबोधयुक्तः एकी बभूव विनिवृत्तसमस्तबन्धः। तस्मै सदा श्रुतिशिरः प्रतिपाद्य जीवं ब्रह्मैक्यबोधनरताय नमः शिवाय। तस्मै सदा ईदृशस्य सर्वातिशायि महिम संपन्नस्य भगवतः श्री मलहानिकरेश्वरस्य पूजनेन सेवया च अस्माकं जनुषः सार्थक्यं भवति इत्यत्र न कोऽपि सन्देहः वर्तते। ईदृशः भगवान् श्री मलहानिकरेश्वरः एवं एतत् पीठस्य जगद्गुरवः अस्मद्गुरुचरणाः जगद्गुरु श्री श्री भारतीतीर्थमहास्वामिनश्च सर्वेषामपि आस्तिकानां भूयांसि श्रेयांसि प्रददतु इति वयम् आशास्महे। सर्वेषु देशेषु यथेष्टवृष्टिः सम्पूर्णसस्या च महीचकास्तु। सर्वे जनाः सन्तु सुखेन युक्ताः स्वस्वेषु धर्मेषु रताश्च नित्यम्।
सर्वे जनाः सन्तु सुखेन युक्ताः स्वस्वेषु धर्मेषु रताश्च नित्यम्